ప్రస్తుతం నేను ప్రజాభవన్ దగ్గర ఉన్నాను. దాదాపు 3 నెలల ఎలక్షన్ కోడ్ తర్వాత లాస్ట్ వీకే స్టార్ట్ అయింది. అభ్యర్థులు కూడా తమ అప్లికేషన్‌లు ప్రజా పాలనకు సంబంధించి ప్రజలు తన అప్లికేషన్‌లు తీసుకోవడానికి ఆహ్, మెల్లమెల్లగా వస్తున్నారు. చూస్తున్నాం క్రౌడ్ అయితే ఏం లేదు. ఎందుకంటే మొన్న లాస్ట్ మంగళవారం రోజు కొంచెం క్రౌడ్ పెరిగింది. ఎందుకంటే చాలా దాదాపు 3 నెలల గ్యాప్ తర్వాత వచ్చిందని చెప్పేసి కొంచెం మంగళవారం అయితే క్రౌడ్ కనిపించింది. బట్ ఈ శుక్రవారం నెక్స్ట్ ఎల్లుండి బక్రీద్ కావడంతో కొంచెం హాలిడే మూడ్ కూడా ఉండడంతో జనాలు కూడా ఎక్కువ అంత ఏం రావట్లేదు. లోపల మాత్రం ఆఫీసర్లే ఉన్నారు. మంత్రులు గానీ ఆఫీసర్లే ఉన్నారు. మంత్రులు ఎవరైతే తమ అప్లికేషన్ తీసుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. చూద్దాం, మూవ్‌మెంట్ అయితే చాలా స్లోగా ఉంది. ఇంకెవరెవరు వస్తున్నారు ఏందనేది ఎక్కువ శాతం అయితే డబుల్ బెడ్‌రూమ్ గురించి ల్యాండ్ సమస్యలపై ఎక్కువ వస్తున్నారు. మా భూమి కబ్జా చేశారని చెప్పేసి కొందరు, డబుల్ బెడ్‌రూమ్ కొందరు వృద్ధాప్య పింఛన్లు లేకపోతే పెన్షన్ రావట్లేదని చెప్పేసి కొందరైతే మనకు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఇంకా ప్రజలు ఏ సమస్యల మీద రెగ్యులర్‌గా ఇక్కడికి వస్తున్నారు, అది మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. అయితే మాది 2017 రైతు సదస్సు అయినప్పుడు మా చిన్నాన్న పేరు మీద మా ఉమ్మడి భూమి ఉండింది. దాని గురించి పెడితే డిస్ప్యూట్ ఇన్ సక్సెషన్ అని పెట్టి సైన్ చేయలేదు. డిజిటల్ సైన్ చేయకుండా అలాగే పెండింగ్లో ఉంది. అతను నెక్స్ట్ 2021లో కూడా ఈ ధరణి మాడ్యూల్ అప్లై చేసుకున్నాడు. మళ్ళీ విచారణ జరిపి కరెక్ట్ కాదు, ఇది వాళ్ళకు కూడా వాటా వెళ్తుంది అన్న ఉద్దేశంగా అట్లా డిస్ప్యూట్ ఇన్ సక్సెషన్గానే ఉంది. మళ్ళీ 2022లో మళ్ళీ పెట్టుకున్నాడు ధరణిలా. పెట్టుకుంటే అది 2022 నుంచి పెండింగ్లో ఉంటూనే మొన్న 6వ తారీఖు, ఇప్పుడు ఫస్ట్ టైం 6వ తారీఖు నాడు ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చిన మన రెవెన్యూ అంటే దాంట్లో నోట్ చేసుకున్నారు. ఇప్పుడు కంప్యూటరైజ్ అయినాక నాకు నెంబరు మొబైల్కు మెసేజ్ వస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు ఇది అయిపోయినాక 1 వీక్లో నాకు కలెక్టర్ ఆఫీస్ వెళ్ళమన్నారు. ఏర్పాట్లు కూడా అంటే మమ్మల్ని మా అప్లికేషన్ రిసీవ్ చేసుకునే ఏర్పాట్లు కూడా బాగున్నాయి. పోయినాము, చూపించినాము, పేరుందని చెప్పారు. వచ్చే నెల ఎన్క్వైరీకి వస్తారమ్మా అని చెప్పిండ్రు. అంటే తెలియదు మాకు అవన్నీ. ఇండ్ల గురించి కరెంట్ గురించి, గృహలక్ష్మి మసలదు అన్ని కనుక్కుంటారట. అవన్నిట్ల గురించి బాలింగంపల్లి సుందరయ్య పార్క్, భగత్ సింగ్ నగర్. అందరం కలిసినా కూడా ఇంక ఇదే ఏం పట్టించుకుంటలేరు. రేపు వస్తాము, చేస్తాము, చూస్తాము అంటున్నారు కానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. పోయినసారి ప్రజా దర్బార్లో సీతక్కని కలిస్తే కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పారు అన్నాడు. అది ఇంతవరకు పరిష్కారం లేదు, ఏం లేదు. ప్రాబ్లం ధరణి పెట్టింది కేసీఆర్. ఆ ధరణితో భూముల సమస్యలు, కొట్లాటలు, ఇంట్లో ఉండనియకుండా, ఇంట్లో వాట ఇవ్వకపోవడం, అన్ని సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్న మొన్న మంగళవారం నాడు కలిసినాం. ఇవాళ శుక్రవారం నాడు ఇవాళ ఎవరు వస్తారు, ఎవరు కలుస్తారు, అసలు ఎవరితో సమస్యలు పరిష్కారం అయితే ఏమైతే అడుగుదామని వచ్చినాం. ఒకసారి వాళ్ళు కాలక్షేపం కోసం తిరిగే ఉంది తప్ప కానీ ఈ ఎన్నికలు, ఈ ఓట్లతోటి ప్రజలను కన్నీళ్ళే పెట్టిస్తున్నాయి తప్ప కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి లేదు. కలెక్టర్ కనీసం ఎన్నిసార్లు కలిసినా దున్నపోతు మీద వానవాట ఉంది, పట్టించుకునే పరిస్థితి లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వాడు పోయిన ఎన్నిసార్లు కలిసినా ఎవరు పట్టించుకునే పరిస్థితులే లేరు. అసలు ఎన్నిసార్లు తిరగాలి, జీవితం మొత్తం వీళ్ళు చుట్టూ తిరగాల్సి. మైనార్టీ గురుకులంలో పనిచేస్తాం అన్నట్టు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ పని చేస్తూ ఉంటాం అన్నట్టు. అయితే మాకు ఇప్పుడు 8 సంవత్సరాల నుండి పనిచేస్తా అంటే మాకు చెక్కు ద్వారా కాకుండా మాకు అకౌంట్లోనే పడేది అన్నట్టు. పిఎఫ్ కూడా కట్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం చెక్కు ద్వారా మీకు చెక్కు మాత్రమే ఇస్తాము, పిఎఫ్ లేదు, మీ అకౌంట్లో కూడా పడవు, మీకు దినసరి కూలీ లాగానే ఇస్తామని మాకు ప్రిన్సిపాల్ చెప్పారన్నట్టు. అందుకనే దాని గురించి మేము 204 స్కూళ్ళు ఉన్నాయి మైనార్టీ స్కూలు గురుకులంలోనే, రెసిడెన్షియలే. కాలేజీ దాంట్లో నేను హౌస్ కీపింగ్గా చేస్తాను. అయితే ఇప్పుడు అట్లా అనేసరికి మరి మాకు ఏం లేదు కదా, వచ్చే 10,000తోటైనా మాకు ఉన్న అకౌంట్లో పడితే మాకు పిఎఫ్ అయినా కట్ అవుతాయి, రెగ్యులర్ అవుతుంది. పిఆర్సీ కూడా మాకు రూపాయి పెరగలే 8 సంవత్సరాల నుండి. వేరే సొసైటీ నుండి బీసీ వెల్ఫేర్ అట్లాంటి వాళ్ళకు పడ్డాయి, వాళ్ళకు పెరిగినాయి, కానీ మాకు మాత్రం పెరగలేదు. భూముల గురించి వచ్చాం, అంటే మా సొంత భూమి గురించి వచ్చాం. నా పేరు రవి, మా నల్గొండ జిల్లా డిండి మండలం. మేము దాదాపుగా కాసరా 1955 నుంచి 2009 వరకు మేము సొంత పట్టాయి ఉన్నాం. మా పూర్వీకులు భూములు కొన్నారు, అమ్మీరు, వ్యవసాయం చేసి అదే జీవితం ఆధారంగా ఉన్నాం. ఏమైందంటే సార్, మా గతంలో మేము 2009 వరకు మేము పట్టాయి ఉన్నాం.
అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్కడ లోకల్ లీడర్లు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ భూములు కబ్జా చేయడం ఆలోచనతోటి మా సొంత భూములు కూడా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి ఏదో ఇష్యూ జరిగిందని కబ్జా జరిగిందని మా భూములు కూడా అందులో దాదాపు 400 ఎకరాలు ఉన్నాయి సార్. 400 ఎకరాలు దాదాపు 200 మంది రైతులు ఉన్నాము. విలేజ్ మొత్తం ఎఫెక్ట్ అయినాం సార్. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేవు. మాకు కోర్టు ఆర్డరు అనుకూలంగానే ఉంది. దాంతోపాటు కొంతమంది కలెక్టర్ గారు కూడా మాకు అనుకూలంగానే ఇచ్చారు. దాని తర్వాత కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం మాది. ప్రాబ్లం అంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఏదైతే DCHS DMHO వీళ్ళిద్దరినీ కూడా ఎగనెస్ట్ రూల్స్కి విరుద్ధంగా అపాయింట్ చేసి గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ పెద్దలతోటి వీళ్ళు ఇదై ఆ నియామకాలు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రజావాణి అని చెప్పి ప్రారంభించి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని చెప్పి పెట్టడం అయితే పెట్టేళ్ళు, కానీ అక్కడ మనం చూసుకున్నట్టయితే కనీసం అక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అసలు ఎవరు లేరు. ఉద్యోగస్తులను పెట్టించి ఏదో తూతూ మంత్రంగా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది ఆఫీసర్లు తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ కాదని కాదు, ప్రజలు ఇక్కడ దాకా వచ్చిందంటే అక్కడ చాలా మంది అధికారులని కలిసి విసిగిపోయి ఇక్కడ దాకా వస్తారు. ఇక్కడ కనీసము ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళ సమస్య పరిష్కారం ఏదైనా ఒక భరోసా ఉంటుంది. కానీ తాళచేరు గ్రామం తిరుమలపల్లి మండలం మాది ల్యాండ్ ఇష్యూ 10 ఖమ్మం డిస్టిక్. మాది 10 ఎకరాల పొలం ఉంది. మా పెదనాన్న కొడుకు వచ్చేసి పొద్దున్న దాకా కబ్జా చేస్తూ ఉంటాడు. పెన్సింగ్ రాళ్ళు వేస్తే పెన్సింగ్ రాళ్ళు ఎరగొడతా ఉంటాడు. ఈ విధంగా చేస్తూ ఉంటుంటే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలా అతని మీద 6 FIRలు అయినాయి. అయినా కూడా అతనిలో ఎలాంటి మార్పు లేక పెద్ద మనుషులు చెప్తున్నా కూడా ఇటుకుంటాడు వచ్చి మళ్ళీ చేయాల్సిన పని మొత్తం చేస్తాడు. సో పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది, వాళ్ళు FIR చేయడం జరిగింది. కాకపోతే ఎలాంటి న్యాయం అనేది నాకు జరగలేదు. కావున అది నాకు న్యాయం చేయగలరని మీడియా వారిని నేను ఇప్పుడు లోపల బట్టి గారిని కలవడానికి వెళ్ళా. అప్లికేషన్ ఇచ్చా. బట్టి గారు లేరు, ఏరియా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిసాను. తనకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అనేది రాలేదు. నేను మంచిర్యాల జిల్లా చెన్నూరు. మంచిర్యాల జిల్లా ధరణిలో స్లాట్ బుక్ చేశాను. ఆధార్ నెంబర్ తప్పు కావడం వల్ల అది రిజిస్ట్రేషన్ కాలేదు. 2,44,670 రూపాయలు. 2023లో రిజిస్ట్రేషన్ అయితే దాన్ని MRO దగ్గరికి పోతే ఏమన్నారంటే మీరు రిజెక్ట్ కొట్టండి, రిజెక్ట్ కొట్టి రిఫండ్ కొట్టండి అన్నాడు. రిజెక్ట్ కొట్టినా రిఫండ్ కొట్టినా నేను కలెక్టర్కి ఇచ్చినా MROకి ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి ప్రజావాణిలో ఇస్తున్నా. 2023 నుంచి ఇప్పటిదాకా క్యాష్ ఇట్లే ఉన్నది. ఎట్లయితే డబ్బులు తీసుకుంటుందో గవర్నమెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అట్లనే రిఫండ్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి ధరణిలో. ఆ గైడ్లైన్స్ ఎవరు పాటించట్లేదు. స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం ఎంబడే కలెక్ట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ కలెక్ట్ అయిన మాత్రం చిన్న తప్పు జరిగితే ఆ రిఫండ్ కోసం వేల మంది తిరుగుతుండ్రు. ఇట్లా మొత్తం రిఫండ్ చేయట్లేదు. గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేదు మరి, డబ్బులు లేవా ఉన్నాయా తెలియదు. దాని డబ్బులైతే వసూలు చేసుకుంటారు ఎంబడే. మనం స్లాట్ బుక్ ఫస్ట్ క్యాష్ కడితేనే మనకు స్లాట్ బుక్ అవుతుంది. ఫస్ట్ అమౌంట్ కొట్టాలి కదా, అమౌంట్ కొడితేనే ధరణిలో స్లాట్ బుక్ అయిపోతుంది. స్లాట్ బుక్ ఏంటంటే మనం పోతే చిన్న పొరపాటు జరుగుతాయి కదా, టెక్నికల్ ఇష్యూస్ ఏంటి వాళ్ళ దగ్గర కూడా పొరపాటు జరగచ్చు. అది అసైన్ ల్యాండ్ అవును అదను ఇదను ఏదో ఒక రకం డిఫరెంట్ ఉంటుంది. అది ఏమైపోయింది, ఆ గైడ్లైన్స్ ప్రకారంగా మనం క్యాష్ రిఫండ్ చేయాలి కదా. గైడ్లైన్స్ ఉన్నా కూడా ₹1 కూడా ఎవరు రిఫండ్ చేయట్లేదు. వేరే సఫర్ చేస్తాను. సంవత్సరాల నుంచి 2023 నుంచి ఇప్పటిదాకా సంవత్సరం నుంచి సఫర్ అవుతాను. 2,44,000 ఇచ్చాను. అదే వస్తే మీకు రిఫండ్ వస్తుంది, మీ క్యాష్ వస్తే చూసుకుంటే ఎన్ని రోజు చూసుకుంటున్నాడేమో తప్పితే అమౌంట్ పడట్లేదు. ఇది గవర్నమెంట్కి తీసుకురావాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నా. ఫిర్యాదు చేసి ఇప్పుడు ఇచ్చేసిన మీకు మెసేజ్ వస్తుంది. మీకు జిల్లా కలెక్టర్ సంబంధిత కలెక్టర్ మీకు రిఫండ్ చేస్తారని వాళ్ళు హామీ ఇచ్చాను సార్. నేను నంబర్పేట నుండి వచ్చినాను సార్. నాకు ఇల్లు లేదు, కిరాయి ఇల్లు కట్టుకుంటున్నా సార్. నేను హ్యాండిక్యాప్, 2 అమ్మాయిలు. నాకు 10 ఏళ్ళ నుంచి అప్లికేషన్ కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇళ్ళ కోసం తిరుగుతున్నా. అసలు ఇక్కడ నాంపల్లి కోర్టు అన్నీ తిరిగిన, సెక్రటరీ కాడికి అన్నీ తిరుగుతున్నా. రేవంత్ రెడ్డి అన్నా జర ఏమైనా ఇల్లు వస్తుందేమని చూస్తున్నా. 2 అమ్మాయిలు. నేను మా ఆయన లేబర్ పని చేశాడు. ఎట్లా బతకాలి సార్, కిరాయిలు కట్టలేక చాలా కష్టం అవుతుంది. నాకు 4th ప్లేస్లోనన్నా ఇల్లు రావాలని చూస్తున్నాను. చేసిన సార్, చేసినా కూడా వస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వేరే వాళ్ళకి వచ్చింది సార్. మాకు ఉన్నోళ్ళకే ఇస్తుండ్రు సార్. మాకు కార్లు బంగ్లాలు ఉన్నోళ్ళకి ఇస్తారు, మాకు లేని వాళ్ళకు మా పరిస్థితి ఎట్లా సార్? మాకు సెకండ్ హ్యాండ్ బైక్ అనుకొని మా ఆయన డొక్కు బైక్ మీద అంబర్పేట నుంచి మేడ్చల్ రావాలి రోజు మబ్బుల. మరి రాత్రి 10-11 గంటలకు వస్తాడు సార్ మా ఆయన.
చేసేది 12-13 జీతం, కిరాయి కట్టుకోవాలి, మేము బతకాలి, 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు వేయాలి. సార్లు నెంబర్ వేసి ఇచ్చిర్రు, వస్తాయి అమ్మ వస్తుంది, ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నది అని చెప్పారు. కనీసం అప్లికేషన్ పెట్టిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కేవలం మొక్కుబడిగా మాత్రమే ప్రజావాణి సాగుతుంది. మంత్రులు కానీ కనీసం ఎమ్మెల్యేలు కూడా లేరు, ఓన్లీ ఆఫీసర్స్ మాత్రమే ఉంటున్నారు. జిల్లాలలో కూడా అదే ఆఫీసర్లకు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కూడా కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ అదే అధికారులకు అప్లికేషన్ ఇవ్వడం వల్ల మాకేం లాభం వస్తుందని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రజావాణిలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటే దానికి కొంచెం శాంటిటీ వస్తుంది. లేకపోతే అదే ఆఫీసర్లు తీసుకోవడం, మళ్ళీ వారం తర్వాత మెసేజ్ వస్తుందని చెప్పడం, ఆ మెసేజ్కి ఎలాంటి రెస్పాండ్ లేకపోవడం, మళ్ళీ రావడం, ఇదే మా తిరగడం అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ప్రజాభవన్ నుంచి.